గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మకర రాశి వారికి కాస్త ఈ 15 రోజుల్లోనూ కూడా మొట్టమొదటి వారం కొంచెం అనుకూలంగా ఉండి రెండో వారం స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ప్రకృతిని ఆస్వాదించడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, పెద్దల మాటలు వినడం కానీ, మంచి పనులు చేయడం కానీ, సత్కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత కనపడుతున్నాయి. టైంను బాగా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఏ పనైనా సరే చాకచక్యంగా చేయగలుగుతారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమయానికి అవసరానికి మీకు డబ్బులు చేతికి అందుతాయి. ఎవరినైనా ఏదైనా అడిగారు అనుకోండి, అవతల వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అడిగినా కూడా కాదనకుండా సహాయం చేస్తారని చెప్పచ్చు. అలాగే మీకు కూడా ఇతరులు సహాయం చేస్తారు. అపకారికి కూడా ఉపకారం చేసే గుణం మీలో బాగా పెరుగుతుంది. ఏదైనా డబ్బులు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి కానీ, ప్రేమించిన వాళ్ళకి కానీ, సమస్యలో ఉన్నవారికి కానీ ఖర్చు పెడతారు దాచుకోకుండా. అలాగే గోసేవ చేయడం కానీ, లేదా ఆలయ దర్శనాలు చేయడం కానీ, ఇంట్లో పూజలు వ్రతాలు నోముల్లో పాల్గొనడం కానీ, భగవత్ సేవలో పాల్గొనడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు కానీ, మంచి పనులు కానీ బాగా చేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీకు ఏ పనైనా సరే సాధిస్తారు మీరు. అలాగే ఎవరితోటి కూడా గొడవ గోల లేకుండా ప్రేమగా మెలగాలి అనే తత్వం బాగా పెరుగుతుంది. పిల్లలని బాధ్యతాయుతంగా పెంచగలుగుతారు. మంచివారితో స్నేహం చేస్తారు. అలాగే విపరీతంగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పులు చాలా తొందరగా తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి వ్యాయామాలు చేయగలుగుతారు. విద్యార్థులకి అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి, నైపుణ్యం బాగా పెరుగుతుంది. భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా రాబోయే రోజుల్లో పరిస్థితుల పరిణామాలు బట్టి ఉద్యోగ మార్పులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా అనేక రకాల వ్యవహారాలు సమసిపోతాయి, ఇబ్బందులు సమసిపోతాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్నంత ధనప్రాప్తి అయితే కనపడుతోంది. మొండి బాకాయలు వసూలవుతాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మీ జాతకంలో కూడా పర్సనల్ జాతకంలో కూడా గ్రహాలు బలంగా ఉన్నాయా, ఏం దశలు నడుస్తున్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయా ఒకసారి చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఇంకా బాగుంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.